ముందు ఉండేది కాదు. ఓకేనా మీరన్నా అడుగుతారా లేదా మేము అడుగుతాను. మాట్లాడి ఓకే ఇప్పుడు బొమ్మ కట్టకుండా కొంచెం కొంచెం వెనకాలి చూడండి చెట్టు ఇప్పుడు చూడు. సరే, కొండపాలెం రెవెన్యూ మన ఎలంకాలపాలెంలో 91 సర్వే నెంబర్లో రైతులు ఒక చెరువు ఆక్రమణకి గురైందని మన వాళ్ళు ఆరోపించడం జరిగింది. దానికి మనకి సర్వే చేసిన సర్వేకి ఈరోజు మనం ఇష్యూ ఏంటనేది తెలుసుకుందాం. సార్, అసలు ఎలంకాలపాలెంలో ఎంఐ ట్యాంక్ 91 సర్వే నెంబర్లో రైతులు ఏంటంటే సుమారు 7 ఎకరాల 87 సెంట్లు ఉందని వాళ్ళు, అది ఇప్పుడు భూ కబ్జాకి గురైంది, రైతులు ఆక్రమించారని అన్నారు. సో మీరు సర్వే చేసినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రాబ్లం ఏంటి? 6వ తారీఖు సాయంత్రం వెలంకాలపాలెం గ్రామస్తులు వచ్చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. ఇలాగ చెరువు ఆక్రమణకు గురైందని చెప్పేసి, అది ఉండడం 7 ఎకరాల 87 సెంట్లు ఉండింది, రామారామి 4 ఎకరాల ఆక్రమణకు గురైంది, దాని మీద వచ్చి మీ సర్వే చేయాలి, దాని తాలూకు చెరువు బౌండరీ పెట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు ఎంఎస్ గారు ఆదేశాల మేరకు నిన్న 7వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి చెరువు బౌండరీ పెట్టడం జరిగిందండి. చెరువు బౌండరీ పెట్టేటప్పుడు వచ్చేసి సౌత్ ఫేస్ని స్టార్ట్ చేసాము. సౌత్ ఫేస్లోని కొన్ని మడుల్లోని ఆక్రమణ అయితే గురి కావడం కన్ఫర్మ్ అయిందండి. కానీ ఏంటంటే యాజ్ పర్ రీసర్వే స్కెచ్ ప్రకారం కానీ, ఇంత మునుపు మనకి ఓల్డ్ స్కెచ్ ప్రకారం కానీ ఉన్న జియో కోఆర్డినేట్స్ బట్టి తీసుకున్న సర్వే డిఎక్స్ బట్టి మనం బౌండరీ పెడితే వాళ్ళకి ఏంటంటే సౌత్ ఫేస్లోని వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఎందుకంటే కొంత ఎంకరేజ్మెంట్ కనబడింది. కానీ వెస్ట్ ఫేస్లోకి వచ్చేటప్పటికి ఆ సర్వే లైన్ అన్నది ఎగ్జాక్ట్గా చెరువు గట్టు మీదకి వస్తుంది. కానీ వాళ్ళ వాదన ఏంటంటే, గ్రామస్తుల వాదన ఏంటంటే వెస్ట్ ఫేస్లోనే ఎక్కువ ఎంకరేజ్మెంట్ అయింది, కానీ అది కరెక్ట్గా లేదు, మీ సర్వే తప్పు అని అంటున్నారు. కానీ ఇదేంటంటే పాతది, ఇది ఇప్పుడుది వేరియేషన్ ఏం లేదండి. పాత సర్వే నెంబర్లో ఏదైతే 91 సర్వే నెంబర్లో ఉన్న విస్తీర్ణం 7 ఎకరాల 85 సెంట్లు, ఇప్పుడు రీసర్వే జియో కోఆర్డినేట్స్ ప్రకారం వచ్చింది 7 ఎకరాల 75 సెంట్లు. దానికి దీనికి 12 సెంట్లే వేరియేషన్ ఉందండి. యాజ్ పర్ సర్వే నామ్స్ ప్రకారం 5 సెంట్లు టాలరెన్స్, ఎకరానికి 5 సెంట్లు టాలరెన్స్ ఉండొచ్చండి. దాని విధంగా చూసినా 7 ఎకరాలకు 35 సెంట్లు టాలరెన్స్ ఉండొచ్చు. కానీ మనకి వచ్చిన వ్యత్యాసం అనేది 12 సెంట్లే. ఆ విధంగా మేము చెప్పడం జరిగింది, తహసీల్దార్ వారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు ఏమన్నారంటే వెలంకాలపాలెం గ్రామస్తులకు పిలిచి వాళ్ళకి ఏమన్నారంటే, ఎక్కడైతే ఎంకరేజ్మెంట్ జరిగిందో ఆ రైతు ఏదైతే రైతులు అనుకుంటున్నారో ఎంకరేజ్మెంట్ చేశారు, గట్టు కదిలించి వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారనుకున్నారో ఆ రైతుల తాలూకా డేటా తీయండి, వాళ్ళకి పాస్బుక్లో ఎంత ఉంది, ఇప్పుడు ఆక్రమణకు గురి అయ్యాక ఎంత వచ్చింది, రీసర్వే టైంతో ఎంత వచ్చింది, అది చూసి విఆర్ఓ గారికి ఆర్డర్లు వేశారండి. ఆక్రమణకు గురైందా లేదా అనేది వాళ్ళ రికార్డు ఉందా లేదనేది వెరిఫై చేయమన్నారండి. విఆర్ఓ గారు దాని తర్వాత చర్యలు తీసుకోని చెప్పేసి ఎంఆర్ఓ గారికి సూచనలు ఇచ్చారు. వాస్తవానికి మీరు చేసిన సర్వేకి పాత సర్వేకి 2 సరిపోయాయి సార్. ఏమీ ప్రాబ్లం లేదండి, ఏమీ ప్రాబ్లం లేదు, ఎటువంటి వ్యత్యాసం కనపడలేదండి. కానీ వాళ్ళ వాదన ఏంటంటే పడమట వైపు, చెరువుకి పడమట వైపు కొంతమంది వెలంకాయల రాజారావు ఎవరో పేరు చెప్పారు, రైతు పేరు, నిన్న ఎంఆర్ఓ గారి సమక్షంలో చెప్పడం, వాళ్ళు ఆక్రమణ చేశారని చెప్పారు. అది కూడా మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా పర్సన్ ఎవరో కూడా తెలియదు. అటు సైడ్ ఎక్కువ ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్తున్నారు. మరి నన్ను చూసిన దాన్ని బట్టి జియో కోఆర్డినేట్స్ బట్టి కానీ రీసర్వే అయిన మ్యాప్ బట్టి చూస్తే డిఎక్స్ఎఫ్ పెట్టి మనం స్టేక్ అవుట్ ఇస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెరువు గట్టు మీదకి వచ్చిందండి, పడమట వైపే. సౌత్ ఫేస్ అయితే మడిలోకి ఆక్రమణ గురవడం కరెక్టేనండి. దాని ప్రకారం వాళ్ళు కూడా అగ్రీ చేశారు. వేరే ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఆక్రమణకు గురైంది, ఇది తప్పు, సర్వే తప్పు అని అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్గా అన్నీ సరిపోయినాయండి, కోఆర్డినేట్స్ ప్రకారం కానీ, పాత జియో కోఆర్డినేట్స్ బట్టి కానీ, పాత ఓఎస్ పాయింట్లతో బట్టి కానీ అన్ని లైనింగ్ అంతా సరిపోయిందండి. అదండి.